ఓజీ సినిమాలో ప్రభాస్ గారి గెస్ట్ రోల్ ఉంటుంది అంటున్నారు. సో నిజంగా ఉంటారు అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు ప్రభాస్ గారు ఏంటంటే ఒక గొప్ప స్టార్ అయిపోయాడు. ఆయన గెస్ట్ రోల్ ఉంటే చాలు ఓపెనింగ్స్. ప్రభాస్ గారి సినిమా అంటే ఇంక చెప్పక్కర్లేదు. ఇక ఎక్కడెక్కడ వాళ్ళందరూ అసలు ప్రభాస్ గారి సినిమా రోజున కొన్ని ఆఫీసులు సెలవులు కూడా ప్రకటిస్తుంటారు. అలాగే ప్రభుత్వం కూడా రోజు సెలవు ప్రకటిస్తే బాగుంటుంది, ఒక 2-3 రోజులు. మొత్తం అందరూ కూడా వచ్చి సినిమాలు చూస్తారు చక్కగా. ప్రభాస్ సినిమా అంతా ఉంది పబ్లిక్లో. వాస్తవానికి క్రికెట్కి అంత ఇప్పుడు వన్డే క్రికెట్ జరుగుతాయి చూడండి, 2020 క్రికెట్ చాలా మంది ఆఫీసులు ఎగ్గొట్టి చదువుకునే వాళ్ళు స్కూళ్ళు కాలేజీలు ఎగ్గొట్టి మరి చూస్తుంటారు. అదేవిధంగా ప్రభాస్ సినిమా అంటే చాలా మంది కూడా ఆఫీసులు ఎగ్గొట్టి సెలవులు పెట్టేసి స్టూడెంట్స్ అయితే కాలేజీలు ఎగ్గొట్టి మరి హాల్ దగ్గర కనబడతారు. ఇది వాస్తవం. అంత అట్రాక్షన్ ఉంది ప్రభాస్ గారికి. సార్ ఇప్పుడు ఓజీ అని టైటిల్ పెట్టినప్పటి నుంచి కూడా చాలా హైప్ ఉంది. స్టోరీ ఏంది ఏం తెలియక ముందు నుంచి కూడా. మరి ఇప్పుడు ప్రభాస్ గారు ఫ్యాన్ వాళ్ళ ఏజ్ లో కూడా మంచి హిట్ కొట్టినటువంటి వ్యక్తి కాబట్టి మరి వీళ్ళిద్దరూ ఈ 2 హిట్లు కలిస్తే ఎట్లా ఉంటుంది? తప్పనిసరిగా ప్రభాస్ గారు కలిస్తే మటుకు అది ఇక సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఆల్రెడీ ఓజీ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే గెస్ట్ రోల్లో కనుక ప్రభాస్ గారు వస్తే అది ఇంకా కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా చూడండి కన్నప్ప సినిమా తావు తప్పి కన్ను లొట్టపోయినట్టు అయిపోయింది. ప్రభాస్ గారు కనుక లేకపోతే ఈ పాటికి మంచు విష్ణు గారు, మోహన్ బాబు గారు ఇక పార్కుల దగ్గర బఠానీలు అమ్ముకుంటూ కనపడేవాళ్ళు మనకి, లేదంటే మోనా మార్కెట్ దగ్గర ఆలు అమ్ముకుంటూ కనపడేవాళ్ళు. మరి వాళ్ళ అదృష్టం బాగుండి ఇక ప్రభాస్ గారి వల్లనే కన్నప్పకి అంత ఓపెనింగ్స్ వచ్చినాయి. వాళ్ళు కూడా చేతనంత వరకు ప్రయత్నం చేశారు సినిమాని బాగా తీయడానికి. సో మొత్తం మీద అది గట్టెక్కిందంటే ప్రభాస్ గారి వల్ల. ఇప్పుడు వాళ్ళకు కూడా ఓటీటీ రైట్లు వస్తాయి, ఇవన్నీ వస్తాయి కాబట్టి నష్టం అయితే కాదు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ప్రొడ్యూసరు లాభాల సంగతి తర్వాత ఫస్ట్ నో ప్రాఫిట్ నో లాస్ ఉండాలి, ఉంటే తర్వాత లాభం సంగతి చూద్దాం అన్నట్టుగా ఉన్నారు. ఖచ్చితంగా అది లాభమే. ఈ యొక్క ఎఫెక్ట్ కూడా ప్రభాస్ గారి మీద పడింది. ఇప్పుడు ఇదివరకు సినిమాలు ఉండేవి, పాతకాలంలో కొన్ని సినిమాలు ఉండేవి, ఐటమ్ సాంగ్స్ అని పెట్టేవాళ్ళు. అప్పుడు ఏంటంటే జయమాలిని వచ్చి డ్యాన్స్ చేసేది. జయమాలిని డ్యాన్స్ ఉందా అని డిస్ట్రిబ్యూటర్స్ కొంతమంది బయర్స్ అడిగేవాళ్ళట. జయమాలిని పాట ఉంటేనే చూసేవాళ్ళంట. ఇట్లా ఐటమ్స్ హీరో ఎవరైనా పర్లేదు, హీరోయిన్ ఎవరైనా పర్లేదు, వాళ్ళు ఉండాలా. ఉంటేనే ఒక రేంజ్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చేవాళ్ళు. అట్లా ఉండేది. ఇప్పుడు అదే ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ నడుస్తుంది. ఆడవాళ్ళు అయితే ఐటమ్ సాంగ్స్, ఇంకా ప్రభాస్ లాంటి హీరోలు అయితే గెస్ట్ అపియరెన్స్. ప్రభాస్ కన్నా గెస్ట్ అపియరెన్స్ ఇస్తే మినిమం గ్యారంటీ కూడా సినిమాకు ఉంటుంది. ఓజీ సినిమా ఆల్రెడీ క్రేజ్లో ఉంది. ప్రభాస్ ప్లస్ పవర్ స్టార్ ఇద్దరు కూడా కలిసారంటే ఆ సినిమా కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. మొన్నటి వరకు హరిహర వీరమల్ అని చెప్పేసి చాలా హైప్ ఉండే. సో అది ఇంకా సినిమా మొత్తం కూడా డౌన్ఫాల్ చేసేసారు. హరిహర వీరమల్ అనేటువంటిది యావరేజ్ ఆడింది. ఆ ప్రొడ్యూసరు అసలు వాస్తవానికి కళ్ళనీళ్ళు పెట్టుకొని హార్ట్ అటాక్ లాగా వచ్చేసి పడిపోయాడు. ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్ టైంలో. అటువంటి పడిపోయినటువంటి ప్రొడ్యూసర్ని నవ్వించాడు పవన్ కళ్యాణ్. అతని ముఖం ఆనందంతో వెలిగిపోయేటట్టు చేశాడు. దీనికి కారణం ఏంటంటే మొత్తం రేట్లు పెంచేశారు. తెలంగాణలో కూడా రేట్లు పెంచారు, ఆంధ్రాలో విపరీతంగా రేట్లు పెంచారు. ఇదివరకు ఈయన వెళ్ళి అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చాలా వరకు రేట్లు పెంచకుండా 10 రూపాయల టికెట్ ఆయనే చెప్పడం జరిగింది. 10 రూపాయల టికెట్, 20 రూపాయల టికెట్. అటువంటిది ఇప్పుడు తానే డిప్యూటీ సీఎం కూడా కాబట్టి మస్తు రేట్లు పెంచేశారు. ఆశ్చర్యకరంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేయడం. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు ఎవరికి సపోర్ట్ చేయరని చెప్పాడు ఇదివరకు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే రేట్లు పెంచడానికి సపోర్ట్ చేశాడు. ప్రీమియర్ షోకి పెంచారు, ఇష్టం పెంచేశారు. ఫ్యాన్స్ కూడా కోఆపరేట్ చేశారు. వాళ్ళకి ఏంటంటే ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారికి ఫుల్ డబ్బులు వచ్చినాయి, అది వాస్తవము. ఆయన ముఖంలో సంతోషం కనపడింది మొదటి రోజే బయటికి రాగానే.